ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యొక్క ప్రజలందరికీ నా నమస్కారం. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ప్రమోటర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే నేను గవర్నమెంట్ మారిన తర్వాత ఒక వారం రోజులు పొలిటికల్ ఇష్యూస్ మీద రాష్ట్ర యొక్క నూతన కొత్త గవర్నమెంట్ యొక్క విజయోత్సవాల సందర్భంగా 1 వీక్ పొలిటికల్ మీద వీడియో చేయాలనుకున్నాను, చేశాను. తర్వాత 1 వీక్ రియల్ ఎస్టేట్ మీద వీడియో చేయాలని నిర్ణయించుకున్నాను. ఆల్రెడీ ఒక 3 వీడియోలు అయినాయి. ఈరోజు రేపు కూడా రియల్ ఎస్టేట్ మీద మాట్లాడాలనుకున్నాను. ఈరోజు నేను మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ప్రమోటర్స్ అందరూ, చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా, ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, గవర్నమెంట్ మారింది, పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మొన్నదాకా లాస్ట్ 5 ఏళ్ళు చాలా ఇబ్బంది పడ్డాము పాత గవర్నమెంట్లో. మనమే కాదు, అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డారు. కాకపోతే మనం ఎక్కువ ఇబ్బంది పడ్డాం రియల్ ఎస్టేట్ చేసుకున్న అందరం చాలా ఇబ్బంది పడ్డాం. అయితే ఇప్పుడు అవకాశం దొరికింది కదా అని రేట్లు విపరీతంగా పెంచడం, అబ్నార్మల్గా రేట్లు పెంచేసి మనం ఈ లాస్ని భర్తీ చేసుకుందాము అంటే వీలు పడదు. ఎందుకంటే కస్టమర్లు కూడా అన్ని రకాలుగా ఆలోచిస్తారు. ఎక్కువ అమౌంట్ పెట్టి కొనే పుస్తకం కొందరికి ఉండకపోవచ్చు. కాబట్టి రేట్లు అబ్నార్మల్గా పెంచడం వల్ల కొనగలిగే వాళ్ళు కూడా కొనలేని పరిస్థితి వస్తుంది. మనం అనుకున్నంత ఎక్కువ బిజినెస్ కాదు. కాబట్టి మీడియంగా, పరిస్థితులకు అనుకూలంగా, అవసరానికి మించి కాకుండా అవసరానికి తగ్గట్టుగా రేట్లు పెంచి వ్యాపారం చేయడం వల్ల ఎక్కువ బిజినెస్ చేయగలుగుతాం. అంటే ఎక్కువ మంది కస్టమర్లతో వ్యాపారం చేసి ఎక్కువ వెంచర్లు, వెంచర్ అయిపోతే ఇంకో వెంచర్, అయిపోతే ఇంకో వెంచర్ చేసుకుని మనం మళ్ళీ యథావిధిగా మనం పాత రోజుల్లాగా మంచి వ్యాపార అభివృద్ధిని సాధించగలుగుతాం. అలా కాకుండా ఉన్న ఒక వెంచర్తోనో 2 వెంచర్లతోనో మనం బాగా రేట్లు పెంచి అమ్మి మనం జరిగిపోయిన నష్టాన్ని పూడ్చుకుందాము అంటే అది ఇంకా ఇబ్బందులు గురిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి. ఇందులో రియల్ ఎస్టేట్ ప్రమోటర్స్లో నాకంటే తెలివైన వాళ్ళు, పెద్దవాళ్ళు, గౌరవనీయులు, చాలా అనుకున్న వాళ్ళు ఉండొచ్చు. కానీ నేను 95 నుంచి రియల్ ఎస్టేట్ చేస్తున్నాను కాబట్టి నా 22 సంవత్సరాల సర్వీస్లో నేను గమనించింది మీకు చెప్తున్నాను. కాబట్టి పరిస్థితులకు అనుకూలంగా వెళ్దాము. అటు ప్రజలకి, ఇటు మనకి ఉపయోగపడే విధంగా మీడియం పద్ధతులు, ఏదో ఉపయోగకృతిలో పని అంటారు చూడండి, ఆ విధంగా మనం ముందుకెళ్ళి ఎక్కువ వెంచర్లతోటి, ఎక్కువ వ్యాపారంతో ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గం ఆలోచించి ముందుకు వెళ్దాం. కానీ రేట్లు అబ్నార్మల్గా పెంచేసి కస్టమర్లను ఇబ్బంది పెట్టొద్దు, జరిగే వ్యాపారాన్ని ఆపొద్దు అని నా ఉద్దేశం. అందరూ గమనించి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని కోరుతూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను.